హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గురువారం అండి. రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి ఈరోజు ఇంటి పనులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే మామూలు శుక్రవారాలతో పోలిస్తే శ్రావణ శుక్రవారాలు అనేవి ఆడవాళ్ళకి కొంచెం స్పెషలే కదండి. అంటే శ్రావణ శుక్రవారం రోజు మనము ఏదైనా సరే కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. అంటే కొంచెం శుచిగా శుభ్రంగా మంచిగా పూజ చేసుకోవాలి శ్రావణ మాసం 4 వారాలు లేదా 5 వారాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. నాకు మొదటి శ్రావణ శుక్రవారం పూజ చేసుకోవడానికి కుదరలేదండి. నేను ఊరెళ్ళాను కాబట్టి. ఇక రెండవ శుక్రవారం నుండి అయినా సరే పూజ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఊరెళ్ళేటప్పుడు ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేసేసే వెళ్ళాను. మీ అందరికీ కూడా షేర్ చేశానండి. దేవుడి గది ఒకటి క్లీన్ చేసుకోలేదు. అలాగే కర్టెన్లు, కాళ్ళ కింద మ్యాట్స్ ఇవేమీ ఉతకలేదండి. అవి ఊరు నుండి రాగానే కర్టెన్లు అవి వాషింగ్ మిషన్లో వేసేసాను. మ్యాట్స్ అవి కూడా ఉతికేసాను. దేవుడి గది కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి ఫోటోలు అవి తుడుచుకుని చక్కగా బొట్లు అవి పెట్టేసుకుని సామాన్లు అవి కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నానండి. కాకపోతే అవన్నీ వీడియో షూట్ చేయలేదండి. ఎందుకంటే ఊరు నుండి రాగానే కొంచెం హెల్త్ పరంగా అప్సెట్ అవ్వటం, అలాగే ఆడవాళ్ళకు ఉండే ఇబ్బంది ఇవన్నీ కూడా ఈ వారం 10 రోజుల నుండి కూడా సరిపోయాయండి. కాబట్టి అస్సలు తీరిక లేదు పని అవ్వడానికి. ఈ 2 డేస్లోనే మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి ఈ బుధ గురువారాల్లోనే కంప్లీట్గా మొత్తం పని అంతా చేసేసుకుందాము అనేసి మొత్తం పని అయితే చేసేసుకున్నానండి. ఇక రేపు రెండవ శ్రావణ శుక్రవారం కాబట్టి కొంచెం గడపకి పసుపు అది రాసుకుని బొట్లు అవి పెట్టుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి ఒక గిన్నెలోకి కొంచెం పసుపు తీసుకున్నానండి. అండ్ అలాగే ఇది జవ్వాది పేస్ట్ అండి. మంచి స్మెల్ అయితే వస్తుంది గడప దగ్గర రాయటానికి. నేను జవ్వాది పేస్ట్ని కూడా యూస్ చేస్తున్నాను. అలాగే కొంచెం పచ్చకర్పూరం అండి. ఇంతే. జవ్వాది పౌడర్ కూడా వేసినా కూడా మంచి సువాసనే వస్తుందండి. నా దగ్గర జవ్వాది పేస్ట్ ఉంది కాబట్టి నేను కొంచెం పసుపులో ఈ జవ్వాది పేస్ట్ అనేది కలుపుతున్నాను. ఒక డివైన్ స్మెల్ కానీ లేదా ఒక పాజిటివ్ వైబ్ కానీ వస్తుంది కదండి జవ్వాది పౌడర్ వల్ల. సేమ్ జవ్వాది పేస్ట్ కూడా అంతే. అలానే కొంచెం గంధము, కొంచెం బియ్యపిండి ఇవన్నీ కూడా తీసి పెట్టుకున్నాను అనమాట అండి. ఇక వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే సర్దేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంటి చుట్టూతా కూడా కడిగేశానండి. ఇంకా అదంతా షూట్ చేయలేదు. ఇలా ఈ విధంగా చక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం మగ్గులోకి వాటరు, కొంచెం పచ్చకర్పూరం, కొంచెం పసుపు తీసుకున్నానండి. ఇది వచ్చేసి లాస్ట్ వీక్ పసుపు రాసి బొట్లు పెడతాం కదా అదనమాట. అలానే ఉంది. ఒకసారి ఇంకా గడపనంతా కూడా కొంచెం క్లీన్ చేసేసుకుంటున్నాను. మనకి పండుగలు అంటేనే ఇంటి శుభ్రం కాబట్టి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నానండి. తర్వాత కొంచెం గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు అద్దితే కనుక ఆ గుమ్మం అంతా కలకల్లాడుతూ ఉంటుంది కదా. మన పండుగల్లో ఉన్నటువంటి స్పెషాలిటీనే అది కదండి. ఇక నేనైతే కొంచెం పసుపు అయితే రాసేసి గడపకి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. చాలామంది గడపపై ముగ్గుతో భలే అందంగా డిజైన్స్ వేస్తున్నారండి బియ్యపిండితోని. నేనైతే ఇంకా అవేమీ పెట్టుకోవట్లేదండి. అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడూ కూడా గడపకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టేవారండి. అంతే, నాకు అంతవరకునే తెలుసు. కాబట్టి నేను అలానే చేస్తున్నాను. అలానే గడపకి కింద వరుస మాత్రం బొట్లుకి అంటే బొట్టుకి మధ్యలో బియ్యపిండి అయితే అద్దేవారండి. ఇదైతే మాత్రం నాకు గుర్తుంది. కాబట్టి నేను అలానే చేస్తూ ఉన్నానండి. పైగా ప్రతిరోజు కూడా గడప క్లీన్ చేసి బొట్లు అవి అయితే పెట్టేవారు కాదండి అమ్మమ్మ వాళ్ళును. అమ్మమ్మ వాళ్ళు అయితే అమావాస్య రోజే పౌర్ణమి రోజు ఈ 2 రోజులు మాత్రమే గడపకి పసుపు రాసి బొట్లు పెట్టేవారు. అలానే పండుగల్లో ఇలాంటప్పుడు మాత్రమే గడపకి చక్కగా పసుపు అది రాసి బొట్లు అవి పెట్టేవారనమాట. ఇక ఇప్పుడు నేనైతే ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కాబట్టి వారానికి ఒకసారి చక్కగా గడపని క్లీన్ చేసుకుని పసుపు రాసి బొట్టు అయితే పెట్టుకుంటానండి. ప్రతిరోజు క్లీన్ చేస్తే గడప ఎక్కడ పుచ్చిపోతుందో అని భయమండి. ఎందుకంటే మనం ఉండేది రెంట్ హౌస్ కాబట్టి మనకి వాళ్ళు ఎంత నీట్గా అయితే హౌస్ని ఇచ్చారో మనము కూడా వాళ్ళకి తిరిగి అంతే నీట్గా ఇవ్వాలి. కాబట్టి ప్రతిరోజు మంచిగా గడప దగ్గర పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలని మనసులో ఉన్నా మళ్ళీ ఎక్కడ దానిని పాడు చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి వారానికి ఒకసారి మాత్రమే నేను గడపకి పసుపు రాసి బొట్లు అవి పెడుతూ ఉంటాను. ఇక కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఆల్రెడీ ఇల్లు అంతా డీప్ క్లీన్ చేసేసాను. కాకపోతే మనకి శ్రావణ శుక్రవారం అనగానే ముందు రోజు కూడా మనం తడి బట్టలు అవి వేసుకుని అలాగే కిచెన్ కౌంటర్ టాప్ అది క్లీన్ చేసుకుని స్టవ్ అది క్లీన్ చేసుకుంటాం. కాబట్టి
మళ్ళీ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ వాటర్లో కూడా నేను జవ్వాది పేస్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం పచ్చకర్పూరము వేసానండి. వేసేసి కౌంటర్ టాప్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను. టైం వచ్చేసి 7:38 అవుతుందండి నైట్. డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది మాది. మా పాప అయితే హోంవర్క్ చేసుకుంటుందండి. మా వారు వచ్చేసి తన వర్క్ చూసుకుంటూ ఉన్నారు. కిచెన్ క్లీన్ కూడా ఇప్పుడే నీట్గా చేసేసుకుంటే రేపు మార్నింగ్ అంత అవస్థ ఉండదు అని చెప్పేసి నేను కిచెన్ కూడా ఇప్పుడే నీట్గా క్లీన్ చేసేసుకుందాము అనుకుంటున్నాను. ఆల్రెడీ అంట్లు అవి శుభ్రంగా తోమేసి పెట్టుకున్నానండి. సాయంత్రం స్నానం చేసేసి సంధ్యాదీపం వెలిగించేసానండి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ స్నానం చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కిచెన్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను కదా. పండగలు అంటేనే మనకి కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కదండి. అండ్ అలాగే ఈ వాటర్ కొంచెం అంటే అటు సైడ్ గట్టు తుడిచేసరికే కొంచెం మట్టి మట్టిగా అనిపించేయి. మళ్ళీ వాటర్ కూడా మార్చేసి స్టవ్ కూడా క్లీన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ముందుగా స్టవ్ పైన ఉన్నటువంటి బర్నర్స్, అలానే స్టీల్ ప్లేట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసి సింక్లో పెట్టేశానండి. అవి కూడా ఒకసారి తోమేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. స్టవ్ కింద కూడా ఒకసారి తుడిచేసుకుని శుభ్రంగా ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి. ఏదేమైనా ఆడవాళ్ళకి ఈ పండుగల్లో కొంచెం పని ఎక్కువే ఉంటుందండి. మనకి మనమే కల్పించుకుని చేసుకునే పనులే అయినా కొంచెం ఇల్లు అది చూడడానికి నీట్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం కాబట్టి, శుచిగా శుభ్రంగా ఉండాలి ఈ శ్రావణ మాసం నెల రోజులు అని చెప్పేసి అనుకుంటాం కాబట్టి మనకి కాస్త పని ఎక్కువగానే ఉంటుందండి. ఇక గ్యాస్ స్టవ్, అలానే కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత గ్యాస్ స్టవ్ పై ఉండేటటువంటి ఈ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నానండి. ఆల్రెడీ ఇవన్నీ అమావాస్య రోజు క్లీన్ చేసేసానండి మొత్తం అన్నీ కూడాను. అయినా సరే మనకి రేపు పూజకి ఏదైనా ప్రసాదం చేస్తే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి ముందే స్టవ్ అంతా క్లీన్ చేసేసాను అనమాట. ఇక మొత్తం గిన్నెలన్నీ అయిపోయాయండి. సింక్ కూడా నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చకర్పూరము, అలానే లెమన్ కలిపినటువంటి వాటర్ అయితే చిమ్ముతున్నాను. దీనివల్ల ఏంటంటే బొద్దింకలు రావండి, అలానే కొంచెం ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఉదయాన్నే మనం కిచెన్లోకి వచ్చేసరికి బ్యాడ్ స్మెల్ అది రాకుండా పచ్చకర్పూరం సువాసనతో భలే బాగుంటుందండి. అసలు పచ్చకర్పూరం యొక్క స్మెల్ గురించి చెప్పనవసరం లేదు కదా. ఆ స్మెల్కే ఒక డివైన్ ఫీల్ వస్తుంది కదండి మనకి. ఇక ఇవి కూడా ఆరిపోయాయి. ఇంకా ఆరిపోయినాయి కదా అని చెప్పేసి ఆ స్టవ్కి అయితే సెట్ చేసేస్తున్నానండి. అలానే స్టవ్కి పసుపు కుంకుమ బొట్లు కూడా ఇప్పుడే పెట్టేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ మార్నింగ్ తెల్లవారుజామున లేసినట్లయితే త్వరగా లెగిస్తే కనుక కొంచెం పూజ కూడా చేసేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నానండి. చూడాలి, ఎందుకంటే మార్నింగే క్యారేజీలు హడావుడి కాబట్టి కుదురుతుందో లేదో చూసుకుని, కుదిరితే మాత్రం మార్నింగే పూజ చేసేసుకుందాము అనుకుంటున్నాను. లేదు ఒకవేళ కుదరలేదనుకోండి, వంట కట్ట అయిన తర్వాత కొంచెం 8, 8:30 అవుతుంది, అయినా పర్వాలేదు, నిదానంగా చేసుకుంటాను, కంగారు ఏమీ లేదు. ఇలా మనకి ముందు రోజు ఏదైనా పూజ కానీ, నోము కానీ, వ్రతం కానీ ఉంటే ఇలా కొన్ని పనులు ముందు రోజే చేసేసుకుంటే కనుక మనకి అదే రోజు అంత అవస్థ ఉండదండి. నేను ఆల్రెడీ దేవుడి దగ్గర సామాన్లు అవి కూడా తోమేసుకున్నానండి. వాటికి కూడా బొట్లు పెట్టాలి. వీలుంటే ఇప్పుడు పెట్టేస్తానండి దేవుడి సామానికి కూడా బొట్లు, లేదు అంటే మార్నింగ్ పెట్టుకుంటాను. ఇక ఇలా స్టవ్ పక్కన కూడా బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. నేను ప్రతిరోజు కూడా స్టవ్కి బొట్లు అయితే పెట్టనండి. ఎప్పుడైనా ఇలాగా పెద్ద పూజలు ఉన్నప్పుడు, లేదంటే వ్రతాలు ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు మాత్రమే నేను కొంచెం పసుపు రాసి స్టవ్కి బొట్టు అది పెడతానండి. లేదు అంటే మాత్రం మామూలుగా క్లీన్ చేసేసి చిన్నది కనిపించినట్టు ఒక చిన్న పసుపు బొట్టు, కుంకుమ బొట్టు పెడతాను, అంతేనండి. ఇలా స్టవ్ అంతా అయితే మాత్రం ఇలా ఎప్పుడైనా పూజలప్పుడు, వ్రతాలప్పుడు, నోములప్పుడు మాత్రమే నేను పసుపు కుంకుమ బొట్లు అయితే పెడతాను. ఇక రేపు వచ్చేసి నేను శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారికి కాయిన్స్తో పూజ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నానండి. ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఏదేమైనా రేపు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఏ పూజ చేసుకున్నా నా బడ్జెట్లోనే చేసుకోవాలి. మా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎక్కువగా నేను పూజ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి ఎలానో మనం కొద్దో గొప్ప డెకరేషన్ కానీ, లేదంటే ప్రసాదాలు కానీ కొంచెం మనీని అయితే ఖర్చు పెడతాము. కానీ ప్రతి వారము కూడా అలా ఖర్చు పెట్టలేము కాబట్టి, ఎందుకంటే మన బడ్జెట్ కూడా మనకి సహకరించాలి కాబట్టి నా బడ్జెట్లోనే నేను నాకున్నంతలో పూజలు పునస్కారాలు చేసుకోవడానికి చూస్తానన్నమాట. అయితే అందరికీ ఇలానే ఉండాలని ఏమీ లేదండి, ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే నాకు కూడా 4 శుక్రవారాలు పూజ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను, అలా అనిపిస్తూ ఉంటుంది కూడాను. కాబట్టి ఉన్నంతలో వీలున్నంత వరకు 4 వారాలు కొంచెం డిఫరెంట్గా 4 రకాలుగా చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటాను అనమాట అండి.
ఇక టైం వచ్చేసి 11:15 అవుతుందండి. కిచెన్ అంతా క్లీన్ చేసేసరికి ఈ టైం అయితే అయ్యింది. అలానే మంచిగా కిచెన్ అంతా ధూపం కూడా వేసేసుకుని ఇక పడుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఇవాల్టి ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంది అని చెప్పేసి సరదాగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పూజకి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అన్న విషయం కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.